యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒకసారి ఇలా జరిగిందని ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదక్కా. అయినా ఈ ఊరు మీకేం కొత్త కాదు కదన్నయ్య. నిన్న మొన్నటిదాకా ఈ ఊర్లోనే ఉన్నారు కదా. అప్పుడెప్పుడు ఇలాంటి యాక్సిడెంట్లు జరగలేదు కదా. హ్యాపీగానే ఉన్నారు కదా. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు సెంటిమెంట్గా ఫీల్ అయ్యారంటే కొంతవరకు అర్థం ఉంది. పుట్టి పెరిగిన ఊళ్ళో అనుకోకుండా ఇలా ఒక్కసారి జరిగేసరికి సెంటిమెంట్గా తీసుకోవడం కరెక్ట్ కాదన్నయ్య. వదినా, ఏంటి వదినా ఇది? బాబుకి ఇలాంటి యాక్సిడెంట్ అయిందన్న బాధలో అన్నయ్య ఇలాంటి డెసిషన్ తీసుకుంటే అది తప్పు అని నువ్వన్నా చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఇలా వెళ్ళిపోతే మేము మమ్మీ డాడీకి ఏం సమాధానం చెప్పాలి వదినా? చెప్పండి. మామయ్య గారు వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మీ గురించి అడుగుతున్నారు. మీరెక్కడున్నారో ఏంటో తెలుసుకోమని రోజు చెప్తూనే ఉన్నారు. మీతో మాట్లాడాక మీరు వస్తున్నారని చెప్పాక వాళ్ళిద్దరూ ఎంత సంతోషించారో. అందరం కలిసి ఉండబోతున్నామని ఎన్నో కలలు కన్నారు. ఇప్పుడు మీ పాటికి మీరు వెళ్ళిపోతే వాళ్ళ సంతోషం ఏమైపోతుందో ఆలోచించండి. వాళ్ళ కలలు ఏమైపోతాయో ఆలోచించండి. ఈ వయసులో మమ్మీ డాడీల్ని చేతనైతే సంతోష పెట్టాలి కానీ చేతులారా ఇలా బాధ పెట్టకూడదన్నయ్య. దయచేసి నా మాట విని ఇంటికి రండి. మీ రాక కోసం ఎదురు చూస్తున్న మమ్మీ డాడీల్ని నిరుత్సాహపరచొద్దు. సంతోషం నింపాల్సిన వాళ్ళ కళ్ళలో కన్నీళ్లు నింపొద్దు. దయచేసి మాతో రండి. డాడీ, నేను మీతో రాను. పిన్ని బాబాయ్లతోనే వెళ్తాను. నానమ్మ తాతయ్యలతో కలిసి వాళ్ళ దగ్గరే ఉంటాను. నాకు ఆ ఊరు నచ్చలేదు. అక్కడ పిన్ని లేదు, బాబాయ్ లేడు, నానమ్మ లేదు, తాతయ్య లేడు. వాళ్ళందరూ లేకపోతే అది మన ఊరు కాదు. ఇదే మన ఊరు. నేను ఇక్కడే ఉంటాను. నేను వీళ్ళతోనే కలిసి ఉంటాను. నువ్వు ఒక్కడే కాదు నాన్న, మేము కూడా ఇక్కడే ఉంటాం. మనం అందరం కలిసి ఇక్కడే ఉందాం. అవునండి, ఇంటికి వెళ్దాం పదండి. అక్కడ అత్తయ్య మావయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కన్నయ్య దయ వల్ల అశోక్ పిల్లాడికి గండం గడిచి క్షేమంగా ఇంటికి తిరిగొస్తున్నారు. అవును వసంత, అంతా కన్నయ్య దయే. చేజారిపోయిన ట్రిపుల్ ఏ మసాలా కంపెనీని అఖిల్ వాళ్ళు మళ్లీ చేజిక్కించుకున్నారు. దూరంగా వెళ్లిన అశోక్ వాళ్ళని మళ్లీ మన దగ్గరికి తీసుకొస్తున్నారు. అంత ప్రమాదం జరిగినా కూడా పిల్లవాడి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తున్నాడు. ఇదంతా ఆ కన్నయ్య దయే. నానమ్మ, ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి.
మనం వ్యాపారంలో పైకొస్తున్నందుకు, మన కుటుంబం మళ్ళీ కలిసిపోతున్నందుకు ఎవరి దిష్టి తగిలిందో గాని అంత ప్రమాదం జరిగింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. క్షమించండి అత్తయ్య, మీ మాట వినకుండా ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టాం. మమ్మల్ని బాధ పెట్టడం కాదమ్మా, మీ మనసుకి ఎంతో బాధ కలిగింది కాబట్టే, ఐశ్వర్య మిమ్మల్ని అంత బాధ పెట్టింది కాబట్టే మీరు ఉండలేక వెళ్ళిపోయారు. అందులో మీ తప్పేముంది? ఉంది మమ్మీ, మా తప్పు ఉంది. ఐశ్వర్య మమ్మల్ని బాధ పెట్టింది కదా అని మేము ఇంట్లోంచి వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టడం తప్పే మమ్మీ. అఖిల్, శ్యామ ఇంట్లో లేరు. అరుణేమో ఫారెన్లో ఉన్నాడు. డాడీ మంచంలోంచి లేవలేని స్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మీ దారిని మిమ్మల్ని వదిలేసి మా దారిని మేము వెళ్ళిపోవడం ఖచ్చితంగా తప్పే. లేదు నాన్న, మీరున్న పరిస్థితుల్లో అంతకంటే ఏమీ చేయలేరు. నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేశావని ఐశ్వర్య నీ మీద నింద వేశాక, ఆ ఐశ్వర్య మొహం చూస్తూ రోజు నువ్వు ఆ ఇంట్లో ఎలా ఉండగలవు? తన భర్త మీద దొంగ అని నింద వేసిన తోటి కోడలతో కలిసి వైదేహి మాత్రం ఎలా ఉండగలుగుతుంది? అందుకే మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారని మేము అర్థం చేసుకున్నాం. మీరలా వెళ్ళిపోవడంలో మీ తప్పు లేదని మా బుద్ధి మాకు చెప్తున్నా మా మనసు మాత్రం తట్టుకోలేకపోయింది నాన్న. కన్న పేగు కదా నాన్న. మమ్మీ, బాధపడకండి. ఇంతకాలానికైనా మనం ఇలా కలిసినందుకు సంతోషిద్దాం. ఏం సంతోషం డాడీ ఇది? ఇంద్రభవనం లాంటి ఇంట్లో మహారాజులా ఉండాల్సిన మీరు ఇలాంటి ఇరికింట్లో అద్దెకుంటున్నారు. అవును మావయ్య గారు, మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇలాంటి ఇళ్ళు కొనిపెట్టారు. అలాంటి మీరు ఇటువంటి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బాధపడకక్క, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కన్నయ్య దయ వల్ల మనకి మంచి రోజులు వస్తున్నాయి. అత్తయ్య మావయ్య గారి ఆశీస్సులతో మళ్ళీ త్రిబుల్ మసాలా కంపెనీని ప్రారంభించాము. మార్కెట్లో మళ్ళీ ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ పేరు వినిపించడం మొదలైంది. అవునా? ట్రిపుల్ ఏ మసాలా కంపెనీని మళ్ళీ మొదలు పెట్టారా? త్రిబుల్ ఏ మసాలా కంపెనీ తొందరలోనే మార్కెట్లో
నంబర్ 1 మసాలా కంపెనీ అయ్యేలా చేద్దాం అన్నయ్య. తప్పకుండా చేద్దాం అఖిల్, తప్పకుండా చేద్దాం. హలో వనజాక్షి, హాస్పిటల్ నుంచి అశోక్ వాళ్ళు ఇంటికి రాలేదని, కోల్కతా వెళ్ళిపోయారని ఇంటిల్లిపాది కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయా? కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయండి, కానీ అవి కన్నీళ్లు కాదు మేడం. కన్నీళ్లు కాక చన్నీళ్ళా? కాదు మేడం, ఆనంద బాష్పాలు. వాట్? ఆనంద బాష్పాలా? అవును మేడం, మీరనుకున్నట్టు అశోక్ వాళ్ళు కలకత్తా వెళ్ళలేదు. ఇక్కడికి ఇంటికొచ్చారు. ఇంటికొచ్చారా? రావటం అంటే అఖిల్, శ్యామ దగ్గరుండి తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారా? ఎలా తీసుకొచ్చారు? అదే నాకు అర్థం కావడం లేదు మేడం. హాస్పిటల్లో నా మాటలు విన్న వాళ్ళు అఖిల్ వాళ్ళ ఇంటికి రాకుండా కలకత్తా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడిక్కడికి ఎలా వచ్చారో నాకు అర్థం కావట్లేదు. అర్థమైంది. సెంటిమెంట్తో వాళ్ళని పంపించాలని నేననుకుంటే అదే సెంటిమెంట్ అప్లై చేసి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చుంటాడు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది నేను ఆలోచిస్తాను. నువ్వు మాత్రం ఆ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఏం చేస్తున్నారనేది అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండు. ఓకే? ఓకే మేడం, అలాగే. విడగొడదామనుకుంటే వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు. నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవాలి? ఎలా విడగొట్టాలి? ఏంటి 500 తగ్గినట్టున్నాయి? లేదు వనజాక్షి, సరిగ్గానే ఉన్నాయి. నోట్లు ఏమైనా అతుక్కున్నాయో? మళ్ళీ లెక్క పెడతానుండు. కరెక్ట్గానే ఉన్నాయిలే. లెక్క సరిపోయినట్లేగా? ఏంటి సరిపోయేది? నేను మీకు అసలిచ్చి మొన్నటికి 2 నెలలు అయింది. మరి నిన్న ఈరోజు వడ్డీ ఎవరిస్తారు? 2 రోజులదేముంది వనజాక్షి? అరే భలేదానివే, పైసా కూడా వదిలేదు లేదు. 2 రోజుల వడ్డీ కూడా రేపు తీసుకురా. అలాగేలే. డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం బాగానే తీసుకుంటారు, ఇవ్వమంటే మాత్రం ఇలా ఆడిపోసుకుంటారు. వదినా, వీళ్ళేంటి ఈ టైంలో వచ్చారు? ఏంటి శ్యామా? మా బావగారు అక్క వాళ్ళు వచ్చారు వదినా. అవును కదూ, వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళున్నన్ని రోజులు అద్దె ఎక్స్ట్రా కట్టాలి కదా. అలాగే వదినా. నీళ్లు కూడా కొద్దిగా ఎక్కువగానే వాడుతూ ఉంటారు కదా, దానికి కూడా డబ్బులు ఇవ్వాలి మరి. అలాగే వదినా. గాలి కూడా ఎక్కువ పీల్చుకుంటారు కదా, దానికి కూడా బిల్లు వేస్తారా? నువ్వు భలే వాడివి తమ్ముడు, అవకాశం ఉంటే వేసేను. వదినా, వాళ్ళు ఇంకా ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాము. ప్రస్తుతానికి వాళ్ళకి బెడ్స్ కావాలి. మీ దగ్గర బెడ్స్ ఉన్నాయి కదా? బెడ్స్ కావాలంటే మరి వాటికి రెంట్ కూడా అవుతుంది, మీకు తెలుసు కదా. అవి కూడా కలిపే ఇస్తాం వదినా. మీరేం కంగారు పడకండి. మీరెంత అడిగితే అంత ఇస్తాము. డబ్బుల విషయంలో నేను ఎప్పుడైనా పేచి పెట్టానా? నువ్వు పెట్టినా పెట్టకపోయినా ముందు జాగ్రత్తగా నేను చెప్పాలి కదమ్మా. పాతకాలంలో పిచ్చిరాజులు పిచ్చి పిచ్చి వస్తువుల మీద పన్ను వేసినట్టు మీరు కూడా ప్రతి వస్తువు మీద అద్దె వేస్తున్నారే. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా తమ్ముడు, ఇది కూడా అలాంటిదే.
మీకు నచ్చిన బెడ్స్ తీసుకోండి, రేపొచ్చి నేను లెక్క చెప్తాను. అదిగో ఆ మూలున్నాయి, పట్టుకెళ్ళండి. ఉమ్. ఏమైంది అత్తయ్య అలా ఉన్నారు? ఏం లేదమ్మా. ఇప్పుడు మనందరితో పాటు అరుణ్, ఐశ్వర్య కూడా ఉండుంటే ఎంత బావుండో అనిపించింది. ఐశ్వర్య బుద్ధి సక్రమంగా ఉండుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. తన స్వార్థంతో మన ఫ్యామిలీని ముక్కలు ముక్కలు చేసింది. పాపం ఎంతో కష్టపడి ఒక్కొక్క ముక్కని కలుపుకుంటూ వస్తున్నారు అఖిలు, శ్యామ. కానీ ఐశ్వర్యకు బుద్ధి వచ్చే వరకు వాళ్లతో కలవడం జరగదు. కనీసం అరుణ్ ఇక్కడ ఉండుంటే బాగుండేది. ఐశ్వర్యకి బుద్ధి చెప్పేవాడేమో. అరుణ్కి ఫోన్ చేసి విషయం చెప్తే? అరుణ్ అన్నయ్యకి చాలాసార్లు ఫోన్ చేశాను వదినా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఐశ్వర్య అక్క బావగారి ఫోన్ నంబర్ కూడా మార్చేసిందేమో. అరుణ్ మనసునే మార్చేయగలదు, అలాంటిది అరుణ్ ఫోన్ నెంబర్ మార్చలేదా? పడుకోవడానికి ఏర్పాటు చేస్తాను అక్క. తాతయ్య తాతయ్య, నాకు ఒక కథ చెప్పవా? అన్ని రోజులు మిస్ అయిన కథల్ని ఈ రోజే వినేస్తాను. రే, ఇప్పుడు కథలేంట్రా? ఒరే అశోక్, వాడు కథ వింటానంటున్నాడుగా. చెప్పు తాతయ్య, మంచి కథ చెప్పు. మంచి కథ? మంచి కథ అంటే ఇంతకు ముందు ఎప్పుడు చెప్పని కథ, కొత్త కథ, మంచి కథ చెప్పు. ఓకే, చెప్తాను. అనగనగనగనగా ఓ పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి మహారాజు ఆనంద గజపతి. ఆ రాజుగారి భార్య పేరు వసంతాదేవి. హే బలే బలే బలే, వాళ్ళిద్దరి పేర్లు అచ్చం మీ ఇద్దరి పేర్లా ఉన్నాయే. అవును కదా. ఆ రాజుకి 3 కొడుకులు. కొడుకులు కోడళ్లతో చాలా సంతోషంగా సాగిపోతోంది వాళ్ళ జీవితం. అప్పుడు వాళ్ళ జీవితాల్లోకి విలన్ ఎంటర్ అయ్యాడా? విలన్ ఎక్కడి నుంచో ఎంటర్ అవ్వలేదు, ఆ ఇంట్లోనే ఉంది. రాజుగారి 2వ కోడలే ఆ రాజ్యానికి విలన్. సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని తన స్వార్థంతో ముక్కలు ముక్కలుగా చేసేసింది. అన్ని తప్పులు చేస్తుంటే మరి ఆ రాజుగారు ఊరుకున్నారా? ఆ విలన్కి శిక్ష వేయలేదా? వేయలేదు. ఆ రాజు మంచివాడు కాబట్టి క్షమించి వదిలేశాడు. అవునా? ఆ తర్వాత ఏం జరిగింది తాతయ్య? ఆ తర్వాత విలన్ రాజ్యాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని రాజ్యంలోని ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది.
విలన్ అలా అనేసరికి రాజ్యంలోని ప్రజలందరూ తినటానికి తిండి లేక కొందరు దొంగలుగా మారారు. పాపం కొందరు అడుక్కు తినేవాళ్ళలా మారారు. అయ్యో పాపం, ప్రజల్ని అంత ఇబ్బంది పెడుతుందా? మరి ఆ విలన్ని ఎందుకలా వదిలేశారు? వస్తున్నా అక్కడికే వస్తున్నా. తనని వదిలేయలేదు. రాజుగారి మూడో కొడుకు రంగంలోకి దిగాడు. ఆవిడతో యుద్ధం చేసి రాజ్యాన్ని మళ్లీ చేజిక్కించుకున్నాడు. మళ్లీ కొత్త రాజ్యాన్ని స్థాపించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చేశాడు.